అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీరు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయి కృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయి కృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా, ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయి కృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.